ఏంట్రా ఇది? అది కూడా తెలియదమ్మా, వాటిని సిగరెట్లు అంటారు. నాకది తెలుసు. ఈ పాడ అలవాట్లు ఎప్పుడు నేను అలవాటు చేసుకున్నావు? చూడు చిన్న, ఆరోగ్యం బాగోలేదని హాస్పిటల్కి, పరిస్థితుల్ని కోపాలను పెంచుకొని పోలీస్ స్టేషన్కి, ఆనందాలు వెతుక్కుంటూ వ్యసనాల జోలికి వెళ్ళకూడదు. అలా ఒక్కసారి వెళ్ళావంటే మన జీవితాలు కూడా వ్యసనాలుగా మారిపోతాయిరా. ఎందుకమ్మా నా ప్రతి సంతోషంలో అడ్డొస్తావు? అదే నాన్నుంటే బాగుండేది. చిరా, ప్రతి దానికి నాన్న లేడు అంటుంటావు కదా. మీ నాన్న ఎలా చనిపోయాడో తెలుసా? మీ నాన్నకి నేను మొత్తుకున్నా, ఈ వ్యసనాల జోలికి వెళ్ళొద్దు 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 అని. ఇగో వెళ్ళాడు, మధ్యలోనే మన ఇద్దరిని అనాథలు చేసి పోయాడు. చిన్న, నువ్వు ఇట్లా ఆనందాన్ని ఎత్తుక్కుంటే మత్తు దిగే వరకే ఉంటుంది. అదే నువ్వు చదువుకుంటే నీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. నీ చుట్టూ నలుగురు ఉంటారు. నువ్వు చదువుకొని నీ జీవితాన్ని సంతోషంగా గడుపుతావా, లేదా వీటికి బానిసై మధ్యలోనే ముగించుకొని నీ తల్లిని అనాథం చేస్తావో ఒక్కసారి ఆలోచించుకో. మీ నాన్న చనిపోయినప్పుడు కూడా నేను ఏ రోజు బాధపడలేదురా. ఎందుకంటే నువ్వున్నావన్న ధైర్యంతో. నువ్వు కూడా ఈ వ్యసనాలకి బానిసే నీ జీవితాన్ని మధ్యలో ముగించుకుంటావో, లేదా ఈ తల్లి కోసం సంతోషంగా ఉంటావో ఒక్కసారి ఆలోచించు. తప్పు అయిపోయిందమ్మా.